హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లోనైతే జాతర, వీరభద్రుని జాతర. ఇక్కడైతే మన ఇంటి ముందు అయితే ఐస్ క్రీమ్ బండి ఉంది. ఐస్ క్రీమ్ తీసుకొని అయితే జాతరలోకి అయితే వెళ్ళి మొత్తం చూసేసి వద్దాం. ఏమేమి అనుకుందామో ఐస్ క్రీమ్ వేయండి. ఐస్ క్రీమ్ ఎంత? 20 రూపాయలు, 30 రూపాయలు. రాజస్థాన్ చూడండి, చాలా బాగుంటాయి. అందుకే కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంటాం. అన్ని ప్రతి ఏ ఐటమ్స్ ఉన్నాయి? చెప్పండి. ఓకే, అట్టే ఉంచుకోడా మళ్ళీ ఓకే. జాతరకైతే పోదాం, అయితే తీసుకుందాం. ఏమేమి కొనుక్కున్నాం ఫ్రెండ్స్ చూడండి. మా దగ్గరనైతే వీరభద్ర టెంపుల్ దగ్గరనైతే ప్రతి భోగి రోజు అంటే జాతరనైతే బాగా గ్రాండ్గా జరుగుద్దండి. ఆ రోజు వీరభద్రుడు అంటే శివునిలోని ఒక అవతారమే వీరభద్రుడు. పల్లకిలో ఎంతో చక్కగా ఊరేగుతూ ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా దర్శించుకోండి. ఖచ్చితంగా మీరు ఏది కోరుకున్నా జరుగుతుంది, మా నమ్మకం బాగా. చూడండి, ఇదైతే ఎంట్రీ ప్లేస్. చాలా లైటింగ్స్తోనైతే బాగా చాలా అందంగా డెకరేట్ అయితే చేసిరు ఫ్రెండ్స్. ప్రతిసారి అయితే ఎక్కడెక్కడ నుండో కూడా చాలామంది వస్తూ ఉంటారు మా ఊరికి. ఇక్కడ ఫేమస్ జాతర ఇదైతే వీరభద్రుని జాతరనైతే బండ్లు తిప్పుకోవడం కూడా నైట్ టైంలో డే అంతా కూడా బండ్ల పూజలు అయితే చాలా బాగా నడుస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ లైటింగ్స్ ఫోకస్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి, బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓన్లీ ఇది బయట మాత్రమే, గుడి చుట్టూ తింపుకొని లోపలికి. ఏం కొనుక్కున్నావు అమ్మ? గాజులా? ఇంకేం కొన్నా చూపెట్టు. ఏది బొమ్మ? మేము అన్నలాగా ఇట్లా బాయ్. ఇంకా ఇది స్టార్టింగ్ జాతర. బయట డెకరేట్ అయిపోయింది కదా, లోపలనైతే ఇంకా జాతర. ఇవన్నీ ఐటమ్స్ అయితే చాలా చాలా ఉంటూ ఉంటాయి కదా బయట. ఇంకా మేము లోపలికి ఎంట్రీ కాముందుకే ఇక జాతర అయితే చాలా అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఇక మా పిల్లలంటే ఇంకా మస్తుగా కొనియాలి అని అన్నారు. కానీ ఇక లోపలికి వెళ్ళినాక చూద్దాం ఇంకా అని ఇక్కడైతే చాలా రకాల కీ చైన్స్ కానీ ఇంకా బెలూన్స్ అన్నీ చాలా షటిల్స్, ప్రతి ఒక్క ఐటెం చైన్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ చాలా చాలా ఐటమ్స్ వచ్చాయి. ఈసారి అయితే చాలా కొత్తగా బయట కూడా మొత్తం ఫుల్గా అటు ఇటు కొంచెం కూడా సందు లేకుండా అన్నట్టుగానైతే డెకరేట్ అయినాయి. ఇంకా ఇక బయట నుండి చూస్తూ ఉంటేనైతే కార్స్ ఇవన్నీ చూస్తుంటే మాకు అసలు బయటికి ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ చూపెట్టుకుంటూ ఉండడానికే సరిపోతున్నా. లోపలికి వెళ్దామంటేనైతే అస్సలు దారి కొంచెం కూడా గ్యాప్ లేదు. చూడండి, ఒక్కరన్నా పక్కకు జరిగేటట్టు కూడా లేరు. అందరూ నేను తీస్తుంటే ఇంకా ఏంటా అని చూస్తూ ఉన్నారు తప్ప కొంచెం కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు కొంచెం అయితే గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా లోపలికైతే వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎన్ని ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే తప్పకుండా చూపిస్తా. మళ్ళీ ఒకసారి చూడండి, బయట లైటింగ్స్ అయితే ఎంత చక్కగా సూపర్గా రెడీ చేశారు. ఇంకా ఈ కార్స్ బైక్స్ ఇవన్నీ అయితే ట్రాక్టర్స్ ఇవన్నీ అయితే నైట్ టైంలో అయితే చాలా చాలా ఫుల్గా బాగుంటాయి. పోలీసులు కూడా వచ్చారు బందోబస్తుకి అయితే ఇక్కడ చాలా మట్టుకైతే. ఇంకా మేమైతే ఇక లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా ఇంకా వీడియోనైతే చివరి వరకు అయితే వాచ్ చేయండి. ఇంకా ఏమేమి కొన్నామో నేనేం తీసుకున్నానో చూపిస్తా. చూడండి, ఇంకా ఈ పాపకైతే గన్ తుపాకీ కావాలంట.
ఎంత జాతర అంతా తిరిగేసి అలసిపోయి ఉంది, ఆకలి అవుతుంది, కళ్ళు తిప్పుతున్నాయి, డస్ట్కి దుమ్ముకి అయితే బాగా యాస్టకు వచ్చింది. చూడండి లోపలికి వచ్చేసాం. టెంపుల్ అయితే ఈ గరుడ స్తంభము ముందు లైటింగ్స్ పైననైతే ఎట్లా పడుతున్నాయి. లోపల ఇంకా లోపలికి ఉంటాడు దేవుడైతే. మనకైతే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకనంటే బాగా బందోబస్తు ఉన్నారు, లైన్ క్యూ ఉంది. ఎప్పుడైనా వీలున్నప్పుడు తప్పకుండా చూపిస్తా. ఇక్కడ నాగుల అమ్మవారు, ఈ నాగ దేవత చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క దేవుడైతే ఇక్కడ ఉంటాయి. పొద్దంతా కూడా అన్న సంతర్పణ కూడా ఉంటాయి. నవగ్రహాలు అండి అవి చూడండి. ఇంకా నేనైతే ఇక ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చిన. ఇక ఆడవాళ్ళకి మెయిన్గా ఏమంటే ఇష్టం ఉంటే నాకైతే గాజులు పెట్టించుకోవడం అంటేనైతే చాలా చాలా ఇష్టం అండి. జాతర చూడండి, అటు సైడ్ లైటింగ్స్ ఉన్నప్పుడు వెలుతురు బాగా అనిపించింది కదా, ఇటు సైడ్ ఏం లేదు కాబట్టి చాలా చాలా చీకటిగా ఉంది. ఒక్కరి మొహాలు కూడా సరిగ్గా అనిపించట్లేదు కదా. ఇక జాతర అంటే పొద్దంతా చూసే జాతరలు వేరు, నైట్ టైంలో ఉండే జాతరలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇంకా నేనైతే ఇక గాజులు తీసుకోవాలా చేతికి వేసుకోవాలా అని అనుకున్నా. నాకైతే చేతికి వేసుకోవడం అంటే నాకైతే చేతికి వేయి, ఎందుకంటే జాతరలో కొనుక్కోవడం అయితే చేతికి వేసుకోవడం నాకైతే చాలా ఇష్టం కాబట్టి చేతికైతే తీసుకుంటున్నాను. ప్రతి ఆడవాళ్ళకంటే సెంటిమెంటల్గా గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి గాజులు కొన్న తర్వాత వేరే ఇంకా మిగతా ఐటమ్స్ అయితే తీసుకుంటాం. మీకు జాతరకి వెళ్తే ఏ ఐటమ్స్ తీసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ గాజులకైతే రేటు చేతికి వేస్తే ఒక రేట్ అంట, చేతికి ఇస్తే ఒక రేట్ అంట ఫ్రెండ్స్. నేనైతే వేసుకున్నాను చేతికి. చూడండి ఇంకా చాలా చాలా ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో జాతరలోనైతే ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తుంటేనైతే చూడడానికే సరిపోతుంది. ఇక కొనాలనంటేనైతే ఇక ఇంత ముందుకు చిన్నపిల్లలు మా వాళ్ళు చిన్నోళ్ళు ఉన్నప్పుడైతే మస్తుగా కొన్నాం, కానీ ఇక ఇప్పుడైతే ఎంతకంతే చాలా చాలా తక్కువ. ఇక వీళ్ళందరినీ చూసేసరికి టైం అయితే గడిచిపోయింది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.